Welcome to the Great Institute RRB కోచింగ్ సెంటర్. గత 20 సంవత్సరాలుగా ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ గ్రేట్ ఇన్స్టిట్యూట్ RRB కోచింగ్ సెంటర్. ఇట్ ఈస్ ఎట్ సికింద్రాబాద్. నౌ NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో ASM అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో ASM ఒకటి. ఇక ASM అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్ మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీ మీన్స్ ఐదర్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ డిగ్రీ, 10+2+3. అండ్ దీని యొక్క ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అని అంటే అన్రిజర్వ్డ్ 18 to 33 ఇయర్స్ ఉండాలి. ఓబీసీ వారికి అయితే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే SC ST వారికి అయితే +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక మనకు ఏజ్ రిలాక్సేషన్ ఆర్ ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ డేట్ రైల్వేలో 2 కట్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. రైల్వే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో ఇది వచ్చేసి January 1st అండ్ July 1st యాజ్ ఆన్ డేట్స్. ఇది మనకు క్లియర్గా ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఈజ్ ఇట్ January 1st ఆర్ July 1st? ఆ డేట్స్ బేస్ చేసుకొని మనం ఏజ్ లిమిట్ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక మనకు డ్యూ టు ద COVID-19 పాండమిక్ బేస్ చేసుకొని దెన్ కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నాడు. ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు మినిమం 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు రాబోయేటువంటి ASM నోటిఫికేషన్లో కూడా సో +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఇది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ASM అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సెలక్షన్ ప్రాసెస్, దే విల్ కండక్ట్ ద ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అండ్ ఆప్టిట్యూడ్, మెడికల్ టెస్ట్ అండ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇలా ప్రాసెస్ చేస్తారు. ఇక 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ CBT1 ఆర్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఈస్ క్వాలిఫైయింగ్ టు ద సెకండ్ స్టేజ్ ఎగ్జామ్. ఈ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్లో వచ్చేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బిట్స్ దే విల్ గివ్ ద 100 బిట్స్. ఎగ్జామ్ టైమ్ ఈజ్ 90 minutes అండ్ 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అంటే 3 బిట్స్ ఇన్ కేస్ ఇఫ్ యూ డిడ్ రాంగ్ మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి 1 మార్క్ కట్ చేస్తారు. అంటే మనకి ఎన్ని బిట్స్ అయితే వస్తే అన్ని మాత్రమే చెయ్యాలి. ఇక ఈ ఎగ్జామ్లో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? స్టేజ్ 1లో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ దీంట్లో విల్ గెట్ ఫ్రమ్ ద అర్థమెటిక్, రీజనింగ్. ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ సిలబస్ అండి. అర్థమెటిక్ అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్స్, పర్సంటేజెస్, LCM, SF లైక్ దట్ టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ వచ్చే వరకు కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, అనలిటికల్ రీజనింగ్ లైక్ దట్ టాపిక్స్ ఉంటాయి. అదంతా కూడా మినిమం సిలబస్ ఉంటుంది. ఇక జనరల్ అవేర్నెస్లో అడిగేటువంటి సిలబస్ అంతా కూడా పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్లో నుంచి బిట్స్ అడుగుతాడు. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో నుంచి బిట్స్ అడుగుతాడు. ఇది మనకు జనరల్ అవేర్నెస్లో వచ్చేటువంటి టాపిక్స్. ఇక నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే లైఫ్ సైన్స్ రిలేటెడ్గా బిట్స్ అడుగుతాడు. ఇక దీంతో పాటుగా ఎన్విరాన్మెంట్ సైన్స్లో కూడా బిట్స్ వస్తాయి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేజ్ 1. ఇక నెక్స్ట్ స్టేజ్ 2 రిటన్ టెస్ట్ CBT2. స్టేజ్ 2లో వచ్చే వరకు దే విల్ గివ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బిట్ 120 బిట్స్ ఇస్తాడు. దీని యొక్క టైం వచ్చేసి 90 minutes ఉంటుంది. టైం డ్యూరేషన్ సేమ్ ఉంది కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశారు ఫస్ట్ స్టేజ్ టు సెకండ్ స్టేజ్. ఇక నెగిటివ్ మార్కింగ్ సేమ్ అండి, 1/3 నెగిటివ్ ఉంటుంది. 3 బిట్స్ ఇన్ కేస్ ఇఫ్ యూ డిడ్ రాంగ్ మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి 1 మార్క్ కట్ చేస్తారు. ఇక దీంట్లో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ సో అర్థమెటిక్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రీజనింగ్, ఇంకా జనరల్ అవేర్నెస్లో కూడా
పొలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, స్టాండర్డ్ జీకే, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా బిట్స్ అడుగుతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఎట్ ది సేమ్ టైం లైఫ్ సైన్స్లో నుంచి కూడా బిట్స్ అడుగుతాడు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేజ్ 2. ఫైనల్ సెలెక్షన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ 2 అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఓన్లీ. ఇక నెక్స్ట్ వన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దే విల్ కండక్ట్ ఆఫ్టర్ ద సెకండ్ స్టేజ్ ఎగ్జామ్. ఇక నెక్స్ట్ వన్ మెడికల్ టెస్ట్ అండి. ఇక మెడికల్ టెస్ట్లో మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అంటే A2 స్టాండర్డ్, మెయిన్గా ఐ విజన్ టెస్ట్ చేస్తారు. ఐ విజన్ అనేది మెడికల్ స్టాండర్డ్ ఇస్ A2. దీని యొక్క డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 ఉండాలి వితౌట్ గ్లాసెస్, గ్లాసెస్ లేకుండా ఆర్ స్పెట్స్ లేకుండా 6/9 ఉండాలి. ఇట్ ఈస్ A2 కేటగిరీ. ఇక వీటి యొక్క టెస్ట్ వచ్చేసి నియర్ విజన్ టెస్ట్ వచ్చేసి 0.6 ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, రైట్. కలర్ విజన్ టెస్ట్ చేస్తారు, నైట్ విజన్ టెస్ట్ చేస్తారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఐ రిలేటెడ్గా దానికి సంబంధించిన ప్రతి టెస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మెడికల్ టెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చే వరకు ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎగ్జామ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఆప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అండ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్. సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో, రిజర్వేషన్స్ ఏదైనా ఉంటే దాని రిలేటెడ్గా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది మనకు ఏఎస్ఎం ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్రాసెస్. ఇక ఏఎస్ఎం నోటిఫికేషన్, ఏఎస్ఎం 2024 నోటిఫికేషన్ మనకు జూన్ మంత్లో వస్తుంది. ఇక రైల్వే వారు ప్రతి నోటిఫికేషన్ రిలేటెడ్గా ఒక నోడల్ ఆర్ఆర్బి బోర్డును నియమిస్తారు. ఇక మనకు ఎన్టీపీసీ రిలేటెడ్గా ఆర్ఆర్బి అహ్మదాబాద్ బోర్డు వాళ్ళు దీని యొక్క నిర్వహణ చూస్తారు. గత 20 సంవత్సరాలుగా ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ కోచింగ్తో రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. మనకు రాబోయే ఎన్టీపీసీ, ఏఎస్ఎం, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అప్రెంటిస్, కమర్షియల్ అప్రెంటిస్, ఈసీఆర్సీ రిలేటెడ్గా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మరియు ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సంబంధించిన బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎవ్రీ మండే అండ్ థర్స్డే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. రైల్వేకి సంబంధించిన ప్రత్యేకమైన కోచింగ్ తీసుకొని రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.